గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనము మోడర్న్ ఇండియా సిరీస్ని స్టార్ట్ చేసాము. అంటే డైలీ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి చెందిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ని తీసుకొని దాని గురించి డిస్కస్ చేసి ఆ తర్వాత దాని రిలేటెడ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ అయితే ఎలా వచ్చింది, ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ ఏదన్నా ఉంటే సో అది ఎలా వచ్చింది, ఒకవేళ మెయిన్స్లో కనుక క్వశ్చన్ వస్తే అది ఎలా వచ్చింది అన్నది డిస్కస్ చేసి ఈసారి ఇంకా మీదట రాబోయే ఎగ్జామ్స్లో యూపీఎస్సీ ఎగ్జామ్స్లో దాని మీద ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా రావచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టాపిక్ని ఎలా చదవాలి అన్నది చూద్దాం. ఓకేనా? సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ మనకి ప్రిలిమ్స్ కానీ మెయిన్స్కి కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెయిటేజ్ ఈ టాపిక్కి ఈ సబ్జెక్ట్కి ఎప్పుడు తగ్గదనమాట. ఓకేనా? సో మనకి ప్రిలిమ్స్లో అయితే మనము ఏం చెప్తామంటే హిస్టరీ, పాలిటీ ఇంకా ఎకానమీ ఈ మూడింటిని కోర్ సబ్జెక్ట్స్ అంటామన్నమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి వెయిటేజ్ ఎప్పుడూ తగ్గించదు యూపీఎస్సీ ఎగ్జామ్స్లో, ప్రిలిమ్స్లో కానివ్వండి, మెయిన్స్లో కానివ్వండి. సో దీనికి ఉండే ఇంపార్టెన్స్ వీటికి ఇస్తూనే ఉంటుందన్నమాట. అండ్ పర్టికులర్లీ హిస్టరీలో కూడా మనకి మోడర్న్ ఇండియా అనేది ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్. సిలబస్ ఎక్కువే, అట్ ద సేమ్ టైం వెయిటేజ్ కూడా ఎక్కువే. సో మోడర్న్ ఇండియా సిరీస్ని మనం స్టార్ట్ చేసుకోబోతున్నాము. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని, ఇంపార్టెంట్ టాపిక్స్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని దాని గురించి డెప్త్గా, అంటే మనకి స్ట్రాంగ్ రెఫరెన్స్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్సీఆర్టీస్, ఇవి కాకుండా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని మనం మెయిన్స్లో అయితే అనలిటికల్గా ఎలా రాయాలి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏ పర్టికులర్ పాయింట్ని స్ట్రెస్ చేసి చదవాలి అన్న దాంతో ఈ సిరీస్ని చెప్పుకుందాం. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద సిరీస్. అండ్ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. మీకు అందరికీ తెలుసు దట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అని పేరుతో ఆల్రెడీ మనకి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ ఉన్నాయి. ఆఫ్లైన్ అయితే అవైలబుల్ అట్ హైదరాబాద్ అండ్ వైజాగ్, అండ్ ఆన్లైన్ అయితే మీకు లైవ్ అండ్ రికార్డెడ్ వర్షన్స్లో ఉంటుంది అండ్ ఓన్లీ రికార్డెడ్ వర్షన్ ఉంటుందన్నమాట. సో మీరు ఈ కోర్సెస్లో దేనికైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీరు ఫ్రీ డెమో వినొచ్చు ఫర్ 3 days. 3 రోజులు ఫ్రీ డెమో విన్న తర్వాత యూ కెన్ డిసైడ్ అనమాట. సో ఆఫ్లైన్ అయితే కోర్స్ ఫీ త్రూ ఈఎంఐ అయితే 70,000 రూపీస్, అట్ ఎ టైమ్ అయితే 63,000 రూపీస్. అండ్ ఆన్లైన్ అయితే లైవ్ అండ్ రికార్డెడ్ త్రూ ఈఎంఐ అయితే 60,000, అట్ ఎ టైమ్ అయితే 54,000. యూపీఎస్సీ ఆన్లైన్ ఓన్లీ రికార్డెడ్ అయితే త్రూ ఈఎంఐ 50,000, అట్ ఏ టైమ్ అయితే 45,000 రూపీస్ అనమాట. అండ్ ఈఎంఐ ఎలా అంటే పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేయొచ్చు. అండ్ ఇది కూడా వ్యాలిడ్ టిల్ 30th August వరకు మాత్రమే. అంటే ఇవాళ లాస్ట్ డేట్. మళ్ళీ రేపటి నుండి అంటే 31st August నుంచి ఫీ అనేది 10,000 రూపీస్ ప్రతి కేటగిరీలో హైక్ అవుతుంది. కాబట్టి ఓన్లీ ఫ్యూ అవర్స్ లెఫ్ట్. మీరు ఇమీడియట్గా ఈ కోర్సెస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ప్రైజెస్కి మీకు కోర్సెస్ కావాలి అనుకున్నట్టయితే. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రత్యూష మేడం మిమ్మల్ని గైడ్ చేసి మీ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకునేలాగా హెల్ప్ చేస్తారు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండ్ వీ హ్యావ్ 2 more కోర్సెస్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్ అనమాట. ఒకటి వచ్చేసి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్, ఇంకోటి ఏంటి అంటే ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్. ఓకే, టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది ఏంటి అంటే సీనియర్స్ కోసం, అంటే ఆల్రెడీ ఒకసారి సిలబస్ అంతా కంప్లీట్ అయిన వాళ్ళ కోసం ఒక షెడ్యూల్ ఉంటుంది. అది దాంట్లో వీక్లీ టెస్ట్లు అనేవి ఉంటాయి. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ జిఎస్ పేపర్స్ అండ్ ఎస్సే. సో ఫాలోడ్ బై ఎవాల్యుయేషన్ ఉంటుంది, టెస్ట్ డిస్కషన్ అండ్ ఫీడ్బ్యాక్ విత్ పర్సనల్ మెంటార్ తోటి ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళతో మీకు డైరెక్ట్గా ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. సో ఇంటరాక్ట్ అయితే మీ మిస్టేక్స్ ఏంటి అని తెలుసుకొని నెక్స్ట్ టెస్ట్కి మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఫీ వచ్చేసి 15,000 రూపీస్. ఇది కూడా మీరు త్రూ ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్ లాగా పే చేయొచ్చు. అండ్ ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఆఫ్లైన్ కనుక తీసుకోవాలి అనుకున్నట్టయితే మీరు హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చి డైరెక్ట్గా ఎగ్జామ్స్ రాయొచ్చు అండ్ ఫీడ్బ్యాక్ ఎవాల్యుయేషన్ అన్నీ అక్కడే ఉంటాయన్నమాట. హైదరాబాద్ బ్రాంచ్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. యూ కెన్ కమ్ డౌన్ హియర్ అండ్ డైరెక్ట్లీ టాక్ టు ద మెంటార్ అండ్ జాయిన్ ద కోర్స్. ఓకేనా? సో అండ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అంటే ఇది మీరు ఇఫ్ యు ఆర్ ఫ్రెషర్స్ అయితే, ఇంతవరకు మీరు ఆన్సర్ రైటింగ్ చేసిన అలవాటు మీకు లేదు అని అంటే దెన్ నో నీడ్ టు వరీ. ఇక్కడ మీకు ఏంటి అని అంటే టెస్ట్ సిరీస్ ప్రోగ్రాంలో లాగా వీక్లీ టెస్ట్ కాకుండా డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. సో దీంట్లో కూడా ఆల్ జిఎస్ పేపర్స్ అండ్ ఎస్సే విల్ బీ కవర్డ్. అండ్ దీనికి కూడా కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. అండ్ ఇది స్టాటిక్ అండ్ డైనమిక్ పోర్షన్స్ 2 ఇంక్లూడ్ అయి ఉంటాయి.
అండ్ ఇది ఆన్లైన్ ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అనమాట. దీంట్లో ఏంటి అని అంటే మీరు ఇంతవరకు రాసిన అలవాటు లేదు కాబట్టి మీ చేత హ్యాండ్ హోల్డ్ చేస్తూ మిమ్మల్ని గైడ్ చేస్తూ నిదానంగా జాగ్రత్తగా ఆన్సర్స్ ఎలా రాయాలి ఏంటి అని నేర్పించి రాయించడం జరుగుతుంది ఆన్సర్ రైటింగ్ కోర్స్లో అయితే, బికాస్ ఇట్ ఇస్ ఏ కోర్స్. కానీ టెస్ట్ సిరీస్లో ఏంటి అంటే డైరెక్ట్గా మీరు టెస్ట్లు రాస్తారు అండ్ ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ మాత్రం ఉంటుందన్నమాట. సో ఇది ఆన్లైన్ ఫీ అనమాట. అండ్ ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం జరుగుతుంది. సో మీరు టెస్ట్ సిరీస్కి కానివ్వండి, ఆన్సర్ రైటింగ్ కోర్స్కి కానివ్వండి, లేదా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్, వీటిలో దేనికి సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా కూడా ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. మేడం మిమ్మల్ని గైడ్ చేసి మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద అనౌన్స్మెంట్ అండ్ లెట్ us స్టార్ట్ ద సెషన్ టుడే. ఈరోజు మనము హిస్టరీ సిరీస్లో భాగంగా స్టార్ట్ చేసుకోబోతున్న టాపిక్ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాము. ఆ టాపిక్ ఏంటి అంటే మేకింగ్ ఆఫ్ గాంధీజీ. మనకందరికీ తెలుసు కదా, మోడర్న్ ఇండియా ఇందాక మనం చెప్పుకున్నట్టు హిస్టరీ సిలబస్లో మోడర్న్ ఇండియా ఎంత ఇంపార్టెంటో. మోడర్న్ ఇండియా అంటే ఏముంటుంది మనకి, ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది మెయిన్ పార్ట్ కదా. సో అంటే ఇక్కడ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది మోడర్న్ ఇండియా అనేది, అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ నుంచి. సో అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ నుంచి మొదలైన మోడర్న్ ఇండియా ఇండిపెండెన్స్ వచ్చే వరకు ఉంటుంది కదా. ఇండిపెండెన్స్ వచ్చే పార్ట్ వరకు, ఇండిపెండెన్స్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి కదా, దాని వరకు మనం వి కాల్ దట్ పార్ట్ యాజ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటాం. సో ఈ అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ అంటే పోర్చుగీస్ వాళ్ళ ఎంట్రీ ఇంటూ ఇండియా నుండి మనకి బ్రిటిషర్స్ నుండి ఇండిపెండెన్స్ 1947 ఆగస్ట్ 15 వచ్చే వరకు ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని వి కాల్ ఇట్ యాజ్ మోడ్రన్ ఇండియా అంటాము. సో ఈ మోడ్రన్ ఇండియన్ హిస్టరీలో మళ్ళీ మనకి సిలబస్ పరంగా అండ్ అంటే అది హిస్టరీ పరంగా చూసినా యాజ్ వెల్ యాజ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ కోసం అని చూసినా కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఏది అని అంటే గాంధీయన్ ఎరా అనమాట. గాంధీయన్ ఎరా ఎందుకంటే మనకు అందరికీ తెలుసు ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని ఎవరిని అంటాం మనం, గాంధీజీ గారిని అంటాము. ఎందుకంటే ఇండియన్ నేషనల్ మూమెంట్కి ఆయన అంత కంట్రిబ్యూట్ చేశారు కాబట్టి కదా. సో అందరినీ యునైట్ చేసి ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి నేషనల్ మూమెంట్ని ముందుకు నడిపించిన వ్యక్తి గాంధీజీ గారు కాబట్టి గాంధీయన్ ఎరా అని మనం ఏమంటాము, చాలా ఇంపార్టెంట్ ఎరా అనమాట. సో మిగతా ఫేజెస్ మనకి యాక్చువల్గా నేషనల్ మూమెంట్ని వి డివైడ్ ఇంటూ 3 ఫేజెస్ కదా. సో ఏ ఫేజెస్ కింద డివైడ్ చేస్తాము, నేషనల్ మూమెంట్ని వి డివైడ్ ఇంటూ మోడరేట్ ఫేజ్ అని ఒకటి అంటాము, మోడరేట్ ఫేజ్ అని ఒకటి అంటాము, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అని చెప్పి ఒకటి అంటాము, అండ్ థర్డ్ వన్ వచ్చేసి గాంధీయన్ ఎరా అంటాం. ఓకే, మోడరేట్ ఫేజ్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అండ్ గాంధీయన్ ఎరా. ఇలా ఫ్రీడమ్ స్ట్రగుల్ని 3 ఫేజెస్ కింద డివైడ్ చేసి చదువుతామన్నమాట. ఇక్కడ చూడండి, మోడరేట్ ఫేజ్ అంటే ఏంటి అని అంటే ఈ పీరియడ్లో మోడరేట్స్ అంటే మోడరేట్ ఐడియాలజీ ఉన్న లీడర్స్ చేత డామినేట్ చేయబడిన టైం పీరియడ్ కాబట్టి దీన్ని మనం మోడరేట్ ఫేజ్ అంటున్నాం అనమాట. లైక్ గోఖలే కానివ్వండి, తర్వాత దాదాబాయి నౌరోజీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళని ఏమంటామంటే మోడరేట్స్ అంటామన్నమాట. వీళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుంది అంటే కాన్స్టిట్యూషనల్ వేలో వెళ్తారు వీళ్ళు. అంటే ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్ అంటారనమాట. పీపీపీ మెథడ్ అంటాం. ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్ అంటే ఫస్ట్ దే ప్రే బ్రిటిషర్స్, ఆ తర్వాత వాళ్ళు పిటిషన్స్ మాత్రమే ఇస్తారు, ఆ తర్వాత కానీ వాళ్ళు ప్రొటెస్ట్ దాకా వెళ్ళరు. అండ్ దట్ ప్రొటెస్ట్ ఈజ్ ఆల్సో ఇన్ ఎ కాన్స్టిట్యూషనల్ వే. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి వీళ్ళు ఎలాంటి పనులు చేయరనమాట. అలాంటి వాళ్ళని ఏమంటాము అంటే మోడరేట్స్ అంటాము. సో వాళ్ళ చేత డామినేట్ చేయబడిన టైం పీరియడ్ కాబట్టి దాన్ని మోడరేట్ ఫేజ్ అంటున్నాం. ఓకే, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అంటే ఏంటి, కొంచెం ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు అనమాట. అంటే మోడరేట్స్ నుంచి విడిపోయి కొంచెం ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ లైక్ తిలక్ కానివ్వండి, ఓకే, బిపిన్ చంద్రపాల్ కానివ్వండి, తర్వాత లాలా లజపత్ రాయ్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళని ఎక్స్ట్రీమిస్టులు అంటారనమాట. సో వీళ్ళ చేత డామినేట్ చేయబడిన టైం పీరియడ్ని మనం వి కాల్ ఇట్ యాజ్ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్. ఆ తర్వాత గాంధీయన్ ఎరా. గాంధీయన్ ఎరా అంటే అరైవల్ ఆఫ్ గాంధీ ఇంటూ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ అనమాట. అప్పటి వరకు గాంధీ రాలేదు, ఆ తర్వాత గాంధీ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఎంటర్ అయ్యారు. ఆయన ఎప్పుడు ఎంటర్ అయ్యారు అనేది చూద్దాము. సో గాంధీ ఎంటర్ అయిన తర్వాత మొత్తం నేషనల్ మూమెంట్ అంతా ఇలా ఒక సైడ్కి టర్న్ అయిపోయింది. ఓకేనా, ఒక కొత్త ఎరా అనేది, ఒక కొత్త తరం అనేది, ఒక కొత్త ఫేజ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని
గాంధీయన్ ఎరా అంటున్నాం. ఇక్కడ మనకి పేరు అనడంలోనే మనకి ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది కదా. మోడరేట్ ఫేజ్లో మనం ఒకరి పేరుతో, ఇప్పుడు గోఖలే ఫేజ్ అనో నౌరోజీ ఫేజ్ అనో అనట్లేదు. వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ మోడరేట్ ఫేజ్. ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ కూడా అంతే, వాళ్ళ ఐడియాలజీ పేరుతో పిలుస్తున్నాము. కానీ గాంధీయన్ ఎరా అని మాత్రం గాంధీయే అక్కడ మెయిన్ కీ రోల్ ఆ ఎరాకంతా. ఓకేనా. సో ఆయన ఐడియాలజీ ఇక్కడ కూడా అగైన్ గాంధీయన్ ఐడియాలజీతో లీడ్ చేయబడింది కాబట్టి దాన్ని గాంధీయన్ ఎరా అని అంటున్నాము. సో ఈ గాంధీయన్ ఎరా ఎప్పటి నుండి అయితే మొదలైందో అప్పటి నుండి ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది నెక్స్ట్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యింది. ఆ గాంధీయన్ ఎరా అనేది మనకి ఇండియన్ హిస్టరీలో ఇండియన్ నేషనల్ మూమెంట్కి ఎంత ఇంపార్టెంట్ ఎరానో యాజ్ వెల్ యాజ్ మనకి యూపీఎస్సీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ పరంగా కూడా అది అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. అలాంటి గాంధీయన్ ఎరా మొదలైన టాపిక్ ఏంటి అని అంటే మేకింగ్ ఆఫ్ గాంధీజీ అనే టాపిక్ తోటి స్టార్ట్ అయింది. అసలు గాంధీజీ యొక్క మేకింగ్ అంటే ఆయన ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. ఓకేనా. ఫ్రమ్ గాంధీజీ టు ఏ నేషనల్ లీడర్గా ఆయన ఎలా మారారు అన్న పాయింట్ తోటి ఈ గాంధీయన్ ఎరా అనేది మనకి బుక్స్లో కూడా స్టార్ట్ అవుతుంది. మనం అక్కడి నుండే మొదలు పెడితే తర్వాత ఆయన మన నేషనల్ మూమెంట్ని లీడ్ చేయడానికి ఆయన ఫాలో అయిన ప్రిన్సిపల్స్ ఏంటి, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుస్తుంది. ఓకేనా. సో ఈయన గాంధీజీ ఒక నార్మల్, యాక్చువల్గా గాంధీజీ ఏంటి, ఆయన ఒక లాయర్ కదా, ఆయన బారిస్టర్ చదివారు. ఆయన ఒక లాయర్ని బారిస్టర్ అంటారు కదా, బారిస్టర్ చదివి ఆయన లాయర్ అయ్యారు. సో ఈయన ఒక నార్మల్ లాయర్ నుండి ఒక నేషనల్ లీడర్గా ఎదగడంలో కీ రోల్ ప్లే చేసిన ఈవెంట్స్ అవి ఏవి ఇండియాలో జరగలేదు. ఓకేనా. సో ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గాంధీ is mainly because of the events that happened during his journey in సౌత్ ఆఫ్రికా. ఓకేనా. సో గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో ఎదుర్కొన్న ఇన్సిడెంట్స్ మూలంగానే ఆయన ఒక నేషనల్ లీడర్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారనమాట. సో ఈరోజు మనం చూడబోతున్న టాపిక్ ఏంటి అంటే గాంధీజీ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. అది మీకు మొత్తం వీడియో అంతా అయిన తర్వాత, మనకి సెషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది ఎలా అడిగారు ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు మనం చూద్దాం గాంధీజీ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఓకేనా. సత్యాగ్రహ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఈయన గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో ఏం చేశారు అన్నది చూద్దాము. ఓకేనా. సో లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. యాక్చువల్గా గాంధీజీ ఎప్పుడు పుట్టారు, బేసిక్ డీటెయిల్స్ చూద్దాము. గాంధీజీ October 2, 1869 ఎక్కడ పుట్టారు, పోర్బందర్లో పుట్టడం జరిగింది. పోర్బందర్ ఇన్ గుజరాత్. ఇది ఎక్కడుంది, కతియావర్ రీజియన్ ఉంది కదా గుజరాత్లో. సో గుజరాత్లోని కతియావర్ రీజియన్లో పోర్బందర్ అనే ఊర్లో October 2, 1869 గాంధీజీ పుట్టారు. సో ఈయన ఇంగ్లాండ్లో లా చదివారు. ఓకేనా. ఇంగ్లాండ్లో లా చదివారనమాట, దాన్ని బారిస్టర్ అంటారు. సో ఈయన లా చేసి వచ్చారు. సో హీఈస్ యాక్చువల్లీ లాయర్. ఈయన లాయర్ కదా, కాబట్టి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ 1893లో హీ వెంట్ టు సౌత్ ఆఫ్రికా. ఈయన సౌత్ ఆఫ్రికాకి ఎప్పుడు వెళ్ళారు, హీ వెంట్ టు సౌత్ ఆఫ్రికా ఇన్ ద ఇయర్ 1893. ఎందుకు వెళ్ళారు అని అంటే హీ వెంట్ టు సౌత్ ఆఫ్రికా, ఇక్కడ ఒక కేస్ పని మీద ఆయన సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు. సో ఆయన క్లయింట్ పేరు, ఇది మనకి గ్రూప్ 1 క్వశ్చన్స్లో అడిగారు. ఓకేనా. ఈయన క్లయింట్ పేరు దాదా అబ్దుల్లా అనే ఆయన క్లయింట్ అనమాట. సో ఈయన కేస్ పని మీద గాంధీజీ వెంట్ టు సౌత్ ఆఫ్రికా. అండ్ ఇక్కడ మనకు అందరికీ తెలుసు, ఒక ట్రైన్ ఇన్సిడెంట్ జరుగుతుంది కదా, ఇది జనరల్గా మనం వినే ఉంటాము. సో రేసిజం ఫేస్ చేశారు కదా గాంధీజీ సౌత్ ఆఫ్రికా ట్రైన్లో. పీటర్ మ్యారిట్స్బర్గ్ అనే స్టేషన్లో ఈయనకి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ టికెట్ ఉన్నప్పటికీ కూడా హీ వాజ్ థ్రోన్ అవే ఫ్రమ్ ద ట్రైన్ అనమాట. ఎందుకంటే రేసిజం వల్ల ఈయన బ్లాక్ అన్న పేరుతోటి ఈయనని నెట్టివేయడం జరిగింది. సో ఈ రేసిజం చూసిన గాంధీజీ హీ డిసైడెడ్ టు ఇంప్రూవ్ ద కండిషన్ ఆఫ్ ఏషియన్స్. ఆయనకు అర్థమైందనమాట ఏషియన్స్ ఎలాంటి కండిషన్స్ ఫేస్ చేస్తున్నారు ఈ సౌత్ ఆఫ్రికాలో అని చెప్పి. సో హీ డిసైడెడ్ టు ఇంప్రూవ్ ద కండిషన్ ఆఫ్ ఏషియన్స్ అనమాట. అక్కడే ఆయన డిసైడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూద్దాము సౌత్ ఆఫ్రికాలో యాక్చువల్గా ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు. ఓకేనా. సౌత్ ఆఫ్రికాలో ఉండే ఇండియన్స్ దేవర్ ఆఫ్ 3 కేటగిరీస్ వాళ్ళు ఉన్నారనమాట.
ఎవరెవరు వాళ్ళు అని అంటే, ఒకరేమో ఇండెంచర్డ్ లేబర్స్ అంటారు, ఓకేనా. ఇండెంచర్డ్ లేబరర్స్, ఎక్స్ ఇండెంచర్డ్ లేబరర్స్, మర్చెంట్స్, ఓకేనా. ఈ 3 కేటగిరీస్ వాళ్ళు ఉంటారు. ఇండెంచర్డ్ లేబర్స్ అంటే ఒక కాంట్రాక్ట్ చేసుకొని వెళ్తారు కదా, లేబర్గా అంటే పని చేయడానికి అని చెప్పి వెళ్తారు కదా కూలీ పని మీద. సో వాళ్ళని ఇండెంచర్డ్ లేబర్స్ అంటారు. ఎక్స్ ఇండెంచర్డ్ లేబర్స్ అంటే వాళ్ళ కాంట్రాక్ట్ పూర్తి అయినా కూడా వాళ్ళ పిల్లలు అక్కడే సెటిల్ డౌన్ అయిపోయి ఉంటారు కదా, వాళ్ళని ఎక్స్ ఇండెంచర్డ్ లేబర్స్ అంటారు. అండ్ మర్చెంట్స్ అంటే బిజినెస్ మెన్ అనమాట. సో ఈ ఇండెంచర్డ్ లేబర్స్ ఎవరు అంటే మోస్ట్లీ వీళ్ళందరూ సౌత్ ఇండియా వాళ్ళు, ఎక్కువగా తమిళనాడు వాళ్ళు పర్టికులర్లీ, ఓకేనా, సౌత్ ఇండియన్స్ అనమాట. సో వీళ్ళు షుగర్ ప్లాంటేషన్స్ ఉంటాయి కదా సౌత్ ఆఫ్రికాలో, ఈ షుగర్ ప్లాంటేషన్స్లో పనిచేయడానికని ఎక్కువగా అక్కడికి వెళ్ళేవాళ్ళు, ఓకేనా. సో సౌత్ ఆఫ్రికాలోని షుగర్ ప్లాంటేషన్స్లో పనిచేయడానికి లేబరర్స్గా సౌత్ ఇండియన్స్ ఎక్కువగా వెళ్ళేవాళ్ళు. వాళ్ళని ఇండెంచర్డ్ లేబర్స్ అంటారు. ఒకసారి ఆ కాంట్రాక్ట్ పూర్తి అయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు అక్కడ సెటిల్ డౌన్ అవ్వడం వల్ల అక్కడే ఉన్న వాళ్ళని ఎక్స్ ఇండెంచర్డ్ లేబర్స్ అంటారు. అండ్ మర్చెంట్స్, వీళ్ళు ముగ్గురు 3 కేటగిరీస్ ఆఫ్ ఇండియన్స్ హూ వర్ లివింగ్ ఇన్ సౌత్ ఆఫ్రికా అనమాట. అయితే గాంధీజీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమర్థమైంది అని అంటే, సో వీళ్ళల్లో దాదాపు ఈ ఇండెంచర్డ్ లేబర్స్ అండ్ ఎక్స్ ఇండెంచర్డ్ లేబర్స్ వీళ్ళు ఇల్లిటరేట్స్గా ఉంటారు కదా. సో ఇల్లిటరేట్స్గా ఉండడం వల్ల వీళ్ళకి చదువు రాదు అండ్ ఇంగ్లీష్ రాదు. సో వీళ్ళకి రేషియల్ డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువగా ఫేస్ చేసేవాళ్ళు, ఓకేనా. సో రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది ఎక్కువగా ఉండేది. ప్లస్ వాళ్ళకి రైట్ టు ఓట్ లేదనమాట. అక్కడ ఓట్ హక్కు వాళ్ళకి లేదు, రైట్ టు ఓట్ లేదు. అండ్ అక్కడ వాళ్ళు ఉన్న ఏరియాస్ కూడా స్లమ్స్ లాగా ఉండేవన్నమాట, చాలా కంజెస్టెడ్ ఏరియాస్లో ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళకి శానిటేషన్ ప్రాపర్గా ఉండేది కాదు. అండ్ పబ్లిక్ స్పేసెస్ని యూజ్ చేసే రైట్ లేదనమాట వాళ్ళకి, ఓకేనా. సో పబ్లిక్ స్పేసెస్కి ఈక్వల్గా సౌత్ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళతో ఈక్వల్గా వీళ్ళకి యాక్సెస్ అనేది లేదనమాట. సో రైట్ టు యూజ్ పబ్లిక్ స్పేసెస్ లేదు, క్లీన్ శానిటేషన్ లేదు. అండ్ స్లమ్స్లో చాలా కంజెస్టెడ్గా ఉండాల్సి వచ్చేది, డ్యూ టు విచ్ చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళకి ఈవెన్ రైట్ టు ఓట్ కూడా లేదు. అండ్ రేషియల్ డిస్క్రిమినేషన్ ఎక్కువగా ఫేస్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళు ఇల్లిటరేట్స్గా ఉన్నారు కాబట్టి, ఓకేనా. సో ఇవన్నీ ఇష్యూస్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి ఇండియన్స్ జనరల్గా ఏషియన్స్ పర్టికులర్లీ ఇండియన్స్ ఇవి ఫేస్ చేస్తున్నది. సో ఈ విషయం గాంధీజీకి అర్థమయ్యి ఈయన ఏం చేశారంటే, సౌత్ ఆఫ్రికాలో నాటల్ అని ఒక ప్లేస్ ఉంది. సో అక్కడ ఈయన నాటల్ ఇండియన్ కాంగ్రెస్ అని ఒకటి పెట్టడం జరిగింది, ఓకేనా. నాటల్ ఇండియన్ కాంగ్రెస్ అని ఒకటి పెట్టడం జరిగింది. అండ్ ఫెనిక్స్ ఫామ్ అని కూడా ఒకటి పెట్టారు. ఇవి 2 ఇంపార్టెంట్ మనకి, ఫెనిక్స్ ఫామ్ అండ్ నాటల్ ఇండియన్ కాంగ్రెస్. నాటల్ ఇండియన్ కాంగ్రెస్ అంటే ఏంటి అంటే, నాటల్ ఏరియాలో ఉన్నటువంటి, నాటల్ అనేది ఒక ప్లేస్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సో నాటల్ ఏరియాలో ఉన్న ఇండియన్స్ కోసం అని చెప్పి నాటల్ ఇండియన్ కాంగ్రెస్ అని ఒకటి, ఫెనిక్స్ ఫామ్ అని ఒకటి పెట్టడం జరిగింది. అండ్ హీ ఆల్సో స్టార్టెడ్ ఏ పేపర్ ఇన్ సౌత్ ఆఫ్రికా కాల్డ్ ఇండియన్ ఒపీనియన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఒపీనియన్ అనేది ఒక పేపర్ స్టార్టెడ్ బై గాంధీజీ, ఇండియన్ ఒపీనియన్. సో ఇండియన్ ఒపీనియన్ పేపర్ అనేది మనకి జనరల్గా యూపీఎస్సీ ఎగ్జామ్స్లో ఇట్లాంటివి ఎలా వస్తుంటాయంటే, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ లాగా, లేదా ఇన్కరెక్ట్ పెయిర్స్ని ఐడెంటిఫై చేయండి అలా వస్తాయి కదా. సో పర్సనాలిటీ ఎవరు అండ్ రిలేటెడ్ జర్నల్ కానీ పేపర్ కానీ వాళ్ళు స్టార్ట్ చేసినది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యానీ బిసెంట్ అనుకోండి, న్యూ ఇండియా, కామన్వెల్త్ అనేవి ఆమెవి. అండ్ గాంధీజీవి ఇండియన్ ఒపీనియన్ అలా అనమాట. సో ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో అడుగుతూ ఉంటారు, కాబట్టి మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ ఇండియన్ ఒపీనియన్ అనే పేపర్ హీ స్టార్టెడ్ నాట్ ఇన్ ఇండియాలో స్టార్ట్ చేయలేదు. ఎక్కడ స్టార్ట్ చేశారు? సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ చేయడం జరిగింది కదా. సౌత్ ఆఫ్రికాలో ఇండియన్ ఒపీనియన్ అంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఇండియన్స్ కోసం ఇండియన్ ఒపీనియన్ అనే పేపర్ని స్టార్టెడ్ బై గాంధీజీ అనమాట. సో ఇవన్నీ పెట్టుకొని హి సెంట్ పిటిషన్స్ అనమాట వాళ్ళకి, బట్ నో ఇష్యూ, దానివల్ల గాంధీజీకి ఎలాంటి రిజల్ట్ కనపడలేదు. సో ఈ నాటల్ ఇండియన్ కాంగ్రెస్ పెట్టడము, ఇండియన్ ఒపీనియన్ పేపర్ పెట్టడము, ఫెనిక్స్ ఫామ్ పెట్టడము అండ్ వాళ్ళకి పిటిషన్స్ పంపించడము, ఇవన్నిటి వల్ల ఎలాంటి యూజ్ రాలేదు. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరిగింది? 1896 నుంచి
1904 మధ్య అనమాట. ఈ టైంలో ఇవి చేశారు ఆయన. నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ పెట్టడము, ఇండియన్ ఒపీనియన్ పేపర్ పెట్టడము, అండ్ 1904లోని ఫినిక్స్ ఫామ్ కూడా పెట్టడం జరిగింది. సో ఇదంతా చేశారు. బట్ పిటిషన్స్ పంపించినా కూడా ఎలాంటి ఉపయోగము లేకుండా పోయింది. కాబట్టి ఈ ఫేజ్ ఆఫ్ గాంధీజీని మనము మోడరేట్ ఫేజ్ అంటాం. ఇది మోడరేట్ ఫేజ్ అంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ఇండియన్ నేషనల్ మూమెంట్స్ మోడరేట్ ఫేజ్. ఇది మోడరేట్ ఫేజ్ ఆఫ్ గాంధీ ఇన్ సౌత్ ఆఫ్రికా అనమాట. సో గాంధీ ఇన్ సౌత్ ఆఫ్రికాని మళ్ళీ మనము 2 ఫేజెస్ కింద డివైడ్ చేస్తున్నాము. ఒకటి మోడరేట్ ఫేజ్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టార్ట్ అవ్వబోతున్న ఫేజ్. గాంధీజీకి పిటిషన్స్ వల్ల ఉపయోగం లేదు అని తెలిసింది కాబట్టి ఈయన నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ చేశారు. అదేంటి అంటే సత్యాగ్రహ ఫేజ్. సత్యాగ్రహ ఫేజ్ అనమాట. ఈ సత్యాగ్రహ ఫేజ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఆయన హీ స్టార్టెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సత్యాగ్రహ అనే కాన్సెప్ట్ని ఇక్కడే ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. 1906 నుంచి 1914 మధ్య కాలాన్ని సత్యాగ్రహ ఫేజ్ ఆఫ్ గాంధీ ఇన్ సౌత్ ఆఫ్రికా అని పిలుస్తాము. ఓకేనా. సత్యాగ్రహం అంటే నథింగ్ బట్ సివిల్ డిసొబీడియన్స్. సో వాట్ ఈస్ సత్యాగ్రహ అకార్డింగ్ టు గాంధీజీ? గాంధీజీ పరంగా అసలు సత్యాగ్రహి అంటే ఎవరు? ఓకేనా. సో క్వాలిటీస్ ఆఫ్ సత్యాగ్రహ ఏమేమి చెప్పారు ఆయన అని అంటే అది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అన్నది మీకు తర్వాత లాస్ట్లో తెలుస్తుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అసలు ఒక సత్యాగ్రహి అనేవాడు ఎలా ఉండాలి? ఓకేనా. వాట్ అకార్డింగ్ టు గాంధీ ఈజ్ అ సత్యాగ్రహి. ఓకేనా. హీ షుడ్ బీ ఆర్ షీ షుడ్ బీ ట్రూత్ఫుల్గా ఉండాలి. ఓకే. నాన్ వైలెంట్గా ఉండాలి. ట్రూత్ఫుల్, నాన్ వైలెంట్, ఫియర్లెస్. ఎందుకంటే వెంటనే రిజల్ట్ రాదు అండ్ చాలా సివియర్ ఆపరేషన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆ సత్యాగ్రహం స్టార్ట్ చేస్తే. కాబట్టి అతను లేదా ఆమె ఫియర్లెస్గా ఉండాలి. అండ్ కొన్ని యాక్టివిటీస్ చేయాలి. అండ్ యాక్టివిటీస్ ఎలా ఉండాలి అంటే చూడండి, సత్యాగ్రహి చేసే యాక్టివిటీస్ ఎలా ఉండాలి అని గాంధీజీ గారు చెప్పారు అంటే నాన్ కోఆపరేషన్. ఓకే. నాన్ కోఆపరేషన్, తర్వాత బాయ్కాట్ అండ్ నో ట్యాక్సెస్. ఓకే. నెక్స్ట్ డిక్లైనింగ్ ఆనర్స్ అంటే ఎవరైనా ఏదైనా ఒక ఆనర్ ఇచ్చారు అని అంటే ఒకవేళ మనకి వ్యతిరేకంగా వాళ్ళు ఏదైనా చేస్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చిన ఆనర్ని మనము డిక్లైన్ చేయాల్సిన అవసరం వస్తే చేసేయాలి. అండ్ డిక్లైనింగ్ ఆనర్స్ అండ్ పొజిషన్స్. వాళ్ళ వల్ల మనకి ఏదైనా ఒక పొజిషన్ వచ్చిందనుకోండి, ఆ పొజిషన్ని కూడా మనము డిక్లైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సత్యాగ్రహి చేయాల్సిన యాక్టివిటీస్ ఇట్లాంటివి. అండ్ ఇక్కడ ట్రూత్ఫుల్, నాన్ వైలెంట్, ఫియర్లెస్ అన్నాం కదా. అంతేకాకుండా ఈయన పేషెన్స్తో కూడా ఉండాలి. ఓకేనా. పేషెన్స్ ఉండాలి. చాలా ఏముండాలి? సహనం, ఓర్పు అనేది చాలా ఉండాలి. గాంధీజీ చెప్తారు కదా, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమని. అంటే చాలా ఓర్పుతో ఉండాలి. ఓకేనా. అండ్ నో హేట్రెడ్ టువర్డ్స్ ఈవిల్. అదే చెప్తున్నది ఇందాక. ఓకేనా. నో హేట్రెడ్ టువర్డ్స్ ఈవిల్ అంటే మన శత్రువు పట్ల కూడా మనకి ద్వేషం అనేది ఎక్కడ కనపడకూడదు. నో హేట్రెడ్ టువర్డ్స్ ఈవిల్. ఇవి ఒక సత్యాగ్రహికి ఉండాల్సిన ప్రిన్సిపల్స్ అని చెప్పి గాంధీజీ చెప్పడం జరిగింది. ఓకేనా. అండ్ ఆ సత్యాగ్రహి చేయాల్సిన యాక్టివిటీస్ ఎలాంటివి? పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయడం, లైక్ నాన్ కోఆపరేషన్, బాయ్కాట్ చేయడం, ట్యాక్సెస్ కట్టకపోవడం, వాళ్ళు ఇచ్చిన ఆనర్స్ని కానీ వాళ్ళు ఇచ్చిన పొజిషన్స్ని కానీ డిక్లైన్ చేయడం. ఇవి సత్యాగ్రహి చేయాల్సిన యాక్టివిటీస్ అని చెప్పి సత్యాగ్రహ అనే ఒక ప్రిన్సిపల్ని స్టార్ట్ చేసి దాన్ని సౌత్ ఆఫ్రికాలో ట్రై చేయడం జరిగింది. ఓకేనా. సో సౌత్ ఆఫ్రికాలో గాంధీజీ ఏం చేశారు అనేది చూద్దాం. సౌత్ ఆఫ్రికాలో గాంధీజీ ఇన్వాల్వ్ అయిన యాక్టివిటీస్ ఎలాంటివి అంటే ఫస్ట్ వన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, సత్యాగ్రహ అగెయిన్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్. సత్యాగ్రహ అగెయిన్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్. ఇది 1906లో చేశారు. సత్యాగ్రహ అగెయిన్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ 1906లో చేశారు. అసలు ఇది ఏంటి అనేది చూద్దాం.
ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అనేది ఏంటి అని అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇండెంచర్డ్ లేబర్స్ అని చెప్పి. సో ఈ ఇండెంచర్డ్ లేబర్స్కి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ విత్ ఫింగర్ ప్రింట్స్ అనమాట, అంటే బయోమెట్రిక్స్. ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ ఎలా అయితే అంటున్నామో ఇలాంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ వర్ మేడ్ కంపల్సరీ. ఓకేనా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ వర్ మేడ్ కంపల్సరీ, దే నీడ్ టు క్యారీ దెమ్ కంపల్సరీలీ అనమాట. సో దీనికి అగెయిన్స్ట్గా సత్యాగ్రహంని గాంధీజీ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వైలెన్స్ లేకుండా గాంధీజీ రిఫ్యూజ్డ్ టు క్యారీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్. ఓకేనా, సో ఇది మేము క్యారీ చేయము అని చెప్పి ఆయన అంటున్నారు. సో సిటిజన్స్ లాగే ఉంటాం మేము కూడా, వి డోంట్ క్యారీ ఎనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అని చెప్పి గాంధీ రిఫ్యూజ్ టు క్యారీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. అండ్ ఆయన యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని కూడా బర్న్ చేసేయడం జరిగింది. ఓకేనా, ఇది కూడా అన్నీ పీస్ఫుల్ వేలోనే అయ్యాయి సత్యాగ్రహ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ. సో గాంధీజీ రిఫ్యూజ్ టు క్యారీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండ్ హీ వాజ్ జైల్డ్. గాంధీజీని సౌత్ ఆఫ్రికాలో జైల్లో వేయడం జరిగింది. అండ్ ఆయన పబ్లిక్గా ఆయన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని బర్న్ చేసేయడం జరిగింది. ఫైనల్గా జైల్లోకి వెళ్ళారు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ కాంప్రమైజ్ అయ్యి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ని క్యాన్సిల్ చేసేయడం జరిగింది. ఓకేనా, క్యాన్సిల్డ్, ఇంకా నో నీడ్ టు క్యారీ అని చెప్పడం జరిగింది. సో గాంధీజీస్ ఫస్ట్ యాక్టివిటీ ఇన్ సౌత్ ఆఫ్రికా విచ్ వాజ్ అగెయిన్స్ట్ ద క్యారీయింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ద ఇయర్ 1906. ఇది ఆయన చేసిన ఫస్ట్ సత్యాగ్రహం అన్నమాట. ఓకేనా, సో గాంధీజీస్ ఫస్ట్ సత్యాగ్రహ ఇండియాలో అవ్వలేదు, మరి ఎక్కడ జరిగింది? సౌత్ ఆఫ్రికాలో జరిగింది, అగెయిన్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్. రెండోది వచ్చేసి సత్యాగ్రహ అగెయిన్స్ట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఇండియన్ మైగ్రేషన్కి అగెయిన్స్ట్గా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. దానికి అగెయిన్స్ట్గా ఈయన సత్యాగ్రహం చేయడం జరిగింది. రిస్ట్రిక్షన్స్ ఆన్ ఇండియన్ మైగ్రేషన్కి అగెయిన్స్ట్గా సత్యాగ్రహాన్ని చేశారు. ఇక్కడ ఏంటి అని అంటే ఒక కొత్త లాని తీసుకొని వచ్చారు. దట్ ఇప్పుడు మనము సపోజ్ ఇందాక చెప్పుకున్నాం కదా, సౌత్ ఆఫ్రికాలో నాటల్ అని ఒక ఊరుంది. సో ఈ నాటల్ అనే ప్రావిన్స్ నుంచి ఇంకో ఏదో ఎక్స్ అనే ఒక ప్రావిన్స్కి వెళ్ళాలి అని అంటే అప్పుడు వీళ్ళని ఈ మైగ్రేషన్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. ఇండియన్స్ మైగ్రేట్ అవ్వకూడదు అని. ఓకే, వాళ్ళు ఒక లైసెన్స్ చూపించాలి, అదర్వైజ్ వాళ్ళు మైగ్రేట్ అవ్వడానికి లేదు అని చెప్పి. సో ఈ ఇండియన్ మైగ్రేషన్కి అగెయిన్స్ట్గా పెట్టిన రెస్ట్రిక్షన్స్కి అగెయిన్స్ట్గా గాంధీజీ గారు సత్యాగ్రహ చేయడం జరిగింది. ఇండియన్స్ వర్ డిఫైడ్ బై ద న్యూ లా బై క్రాసింగ్ ఫ్రమ్ వన్ ప్రావిన్స్ టు ద అదర్ ప్రావిన్స్ బై రిఫ్యూజింగ్ టు ప్రొడ్యూస్ లైసెన్స్ అనమాట. అండ్ ఇది కూడా సక్సెస్ఫుల్ అయ్యింది. ఓకేనా, ఇది కూడా సక్సెస్ఫుల్ అయ్యింది. సో ఇండియన్ మైగ్రేషన్కి అగెయిన్స్ట్గా పెట్టిన రెస్ట్రిక్షన్స్ కూడా తీసివేయడం జరిగింది. ఇట్ ఈస్ ద సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్యాంపెయిన్ అగెయిన్స్ట్ పోల్ ట్యాక్స్ అండ్ ఇన్వాలిడేషన్ ఆఫ్ ఇండియన్ మ్యారేజెస్. పోల్ ట్యాక్స్ అండ్ ఇన్వాలిడేషన్ ఆఫ్ ఇండియన్ మ్యారేజెస్ అనమాట. ఇవి అంటే ఏంటి? ఈ క్యాంపెయిన్ దేని గురించి అంటే ఒకసారి చూడండి. పోల్ ట్యాక్స్ కట్టడానికి అండ్ ఇన్వాలిడేషన్ ఆఫ్ ఇండియన్ మ్యారేజెస్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు పోల్ ట్యాక్స్ ఒకసారి చూడండి. పోల్ ట్యాక్స్ ఎంత కట్టాలి అని అంటే ఎక్స్ఇండెంచర్డ్ ఇండియన్స్ మీద ఇది చాలా హెవీగా ఉండేది. లైక్ 10 shillings పర్ మంత్ అనమాట. అంటే ఇది అప్పట్లో చాలా కాస్ట్లీగా ఉండేది. సో 10 shillings పర్ మంత్ ఆ చిన్న లేబర్ పనులు చేసుకునే వాళ్ళు దే కెనాట్ పే దిస్ పోల్ ట్యాక్స్ అనమాట. సో కాబట్టి వీళ్ళకి రైట్ టు ఓట్ అనేది లేకుండా అలా ఉండేది. కాబట్టి దానికి అగెయిన్స్ట్గా ఒక క్యాంపెయిన్. అండ్ ఇది ఇన్వాలిడేషన్ ఆఫ్ ఇండియన్ మ్యారేజెస్ అంటే ఏంటి అంటే, సౌత్ ఆఫ్రికా సుప్రీంకోర్టు ఏమని ఆర్డర్ ఇచ్చింది అని అంటే, నాన్ క్రిస్టియన్ మ్యారేజెస్ నాన్ క్రిస్టియన్ మ్యారేజెస్ ఆర్ ఇల్లీగల్ అని చెప్పిందనమాట. నాన్ క్రిస్టియన్ మ్యారేజెస్ ఆర్
ఇల్లీగల్ అని తేల్చి చెప్పడం జరిగింది. అంటే ఇండియన్ రిచువల్స్ ప్రకారం, అంటే నాన్ క్రిస్టియన్ రిచువల్స్, అంటే క్రిస్టియన్ పద్ధతులు ఫాలో అవ్వకుండా జరిగిన ప్రతి మ్యారేజ్ ఇల్లీగల్ అని చెప్పారు. ఓకేనా. సో ఇల్లీగల్ అని చెప్తే ఏమవుతుంది, ఆ మ్యారేజ్ ఇన్వాలిడ్ అవుతుంది. అండ్ వాళ్ళ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇల్లెజిటిమేట్ చైల్డ్ అవుతారనమాట. ఇల్లెజిటిమేట్ అంటే అక్రమ సంతానం అంటాం కదా, అది. సో ఆ మ్యారేజ్ ఇన్వాలిడ్ అవుతుంది, వాళ్ళ చిల్డ్రన్ కూడా ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్ అవుతారనమాట. సో ఇండియన్ రిచువల్స్ ప్రకారం జరిగే మ్యారేజెస్ని వాళ్ళు ఇన్వాలిడ్ అని అన్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా జరిగిన క్యాంపెయిన్ ఇది. సో ఇది థర్డ్ సత్యాగ్రహ ఆఫ్ గాంధీజీ అగెయిన్స్ట్ పోల్ ట్యాక్స్ అండ్ ఇన్వాలిడేషన్ ఆఫ్ ఇండియన్ మ్యారేజెస్. అది థర్డ్ వన్. అండ్ నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ వచ్చేసి అగెయిన్స్ట్ ట్రాన్స్వాల్ ఇమిగ్రేషన్ యాక్ట్. అగెయిన్స్ట్ ట్రాన్స్వాల్ ఇమిగ్రేషన్ యాక్ట్ అనమాట. సో ట్రాన్స్వాల్ ఇమిగ్రేషన్ యాక్ట్కు వ్యతిరేకంగా ఏంటి అని అంటే, ఇక్కడ కూడా మళ్ళీ అదే ఇమిగ్రేషన్ అంటే మైగ్రేషన్ మీద నాటల్ నుండి ట్రాన్స్వాల్కి వెళ్ళాలి అని అంటే వాళ్ళని ఇన్వాలిడ్ చేశారు. ట్రాన్స్వాల్ అనేది కూడా ఒక ప్లేస్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఈ ట్రాన్స్వాల్ అనే ప్లేస్కి రానీకుండా ఇమిగ్రేషన్ అడ్డుకోవడంతో నాటాల్ నుంచి ట్రాన్స్వాల్కి ఫోర్స్ఫుల్గా వెళ్ళి ఆ యాక్ట్ని సివిల్ డిసొబీడియన్స్ చేయడం, అంటే సత్యాగ్రహ చేయడం జరిగింది అగెయిన్స్ట్ దట్ ట్రాన్స్వాల్ ఇమిగ్రేషన్ యాక్ట్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ అగైన్ గాంధీజీ వాజ్ జైల్డ్ అండ్ విపరీతంగా ఇండియన్స్ తిరగబడ్డారు దీనికి పీస్ఫుల్ వేలోనే. అగైన్ అంటే స్ట్రైక్స్ చేయడము, బాయ్కాట్ చేయడము ఇట్లాంటివి ఎక్కువగా చేశారు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ సత్యాగ్రహం పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్స్వాల్ ఇమిగ్రేషన్ యాక్ట్ విషయంలో ఇక్కడ గాంధీజీకి గురించి మనం ఒక పాయింట్ చెప్పుకోవాలి. దట్ గాంధీ గారికి పొలిటికల్ గురువు ఎవరు అని అంటే గోపాలకృష్ణ గోఖలే. ఓకేనా, గోపాలకృష్ణ గోఖలే. ఈయన పొలిటికల్ గురువు ఆఫ్ గాంధీ అంటాం మనం ఈయనని. ఓకేనా, గాంధీజీ గారికి పొలిటికల్ గురువు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. సో ఈయన గాంధీకి సపోర్ట్ కదా, కాబట్టి గోఖలే గారు ఇండియాలో ఉండి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గోఖలే గారిది ఒక అసోసియేషన్, ఇది వెరీ ఇంపార్టెంట్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అని ఉంది. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ పెట్టిన గోపాలకృష్ణ గోఖలే గారు ఏం చేశారంటే, ఈయన ఇండియాలో ఉండి ఇండియా యొక్క పబ్లిక్ ఒపీనియన్ని అంటే పబ్లిక్ ఒపీనియన్ని మొబిలైజ్ చేసి సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఇండియన్స్కి సపోర్ట్ చేశారనమాట. సో గోపాలకృష్ణ గోఖలే మొబిలైజ్డ్ పబ్లిక్ ఒపీనియన్ ఇన్ ఇండియా. హీ మొబిలైజ్డ్ పబ్లిక్ ఒపీనియన్ ఇన్ ఇండియా ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా అనమాట. ఈయన ఇండియాలో ఉంటూ ఇండియన్స్ యొక్క సపోర్ట్ని మొబిలైజ్ చేసి సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఇండియన్స్ కోసం అని చెప్పి పబ్లిక్ ఒపీనియన్ని గ్యాదర్ చేసి, ఈయన ఆ టైంలో వైస్రాయ్ ఎవరు అంటే హార్డింగ్ అనమాట. సో హార్డింగ్ని కలిసి హార్డింగ్ని కూడా ఒప్పించారు టు సపోర్ట్ ఇండియన్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అనమాట. సో గోపాలకృష్ణ గోఖలే గారు గాంధీజీకి సపోర్ట్ చేయడం కోసం అని చెప్పి ఇండియాలో పబ్లిక్ ఒపీనియన్ అంతా గ్యాదర్ చేసి అప్పటి మన వైస్రాయ్ అయిన హార్డింగ్ని కలిసి హార్డింగ్ని కూడా ఒప్పించి సౌత్ ఆఫ్రికాలో ఉన్న గవర్నమెంట్తో మాట్లాడేలా చేసి ఈ ట్రాన్స్వాల్ ఇమిగ్రేషన్ యాక్ట్ని తీసేసి గాంధీజీని విడిపించడం జరిగింది. ఓకేనా. సో సత్యాగ్రహ అగెయిన్స్ట్ ట్రాన్స్వాల్ ఇమిగ్రేషన్ యాక్ట్ కూడా సక్సెస్ఫుల్ అని మనం చెప్పచ్చు. సో ఇప్పుడు ఏం చూడాలి, ట్రాన్స్వాల్ ఇమిగ్రేషన్ యాక్ట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే నాటాల్ నుండి ట్రాన్స్వాల్కి వెళ్ళారు. ఇది అగెయిన్స్ట్ ఇమిగ్రేషన్ లాస్ అనమాట. దీనికి సపోర్ట్ చేసింది ఇండియాలో ఎవరు అని అంటే గోపాలకృష్ణ గోఖలే గారు. ఆ టైంలో వైస్రాయ్ ఎవరు అంటే హార్డింగ్ వాజ్ ద వైస్రాయ్ అట్ దట్ టైమ్. సో he too condemned all the above which was done by South Africa. అండ్ కాబట్టి హార్డింగ్కి తర్వాత సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్కి మధ్య కొన్ని సిరీస్ ఆఫ్ నెగోషియేషన్స్ జరిగి ఒక అగ్రిమెంట్కి వచ్చారనమాట. అండ్ ఆల్ ద ఇష్యూస్ వర్ క్లియర్డ్. ఫైనల్గా గాంధీజీ గారు ఇండియాకి రావడానికి డిసైడ్ అయ్యారు. ఓకేనా. ఈ సత్యాగ్రహాస్ అన్నీ సౌత్ ఆఫ్రికాలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత
ఈయన ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇంపార్టెంట్ పాయింట్ మనం ఒకటి చూడాల్సిండేది, టాల్స్టాయ్ ఫామ్ అని ఒకటి పెట్టారనమాట. టాల్స్టాయ్ ఫామ్ అని దానికి ఎందుకు పేరు పెట్టారు అని అంటే 1910లో పెట్టారు ఈయన టాల్స్టాయ్ ఫామ్ అనేది. సో టాల్స్టాయ్ ఫామ్ అని ఎందుకు పెట్టారు అంటే ఈ టాల్స్టాయ్ అనే ఆయన ఎవరు అంటే ఒక రష్యన్ రైటర్. ఈ రష్యన్ రైటర్ అయిన టాల్స్టాయ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు గాంధీజీని. కాబట్టి ఆయన స్టార్ట్ చేసిన దీనికి 1910లో టాల్స్టాయ్ ఫామ్ అని పెట్టడం జరిగింది. ఈ టాల్స్టాయ్ ఫామ్ ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ హౌస్ ఆఫ్ సత్యాగ్రహీస్. అంటే ఈ సత్యాగ్రహ ప్రిన్సిపల్ని ఎవరైతే నమ్మి వచ్చారో వాళ్ళని సత్యాగ్రహీస్ అంటారు కదా. సో వాళ్ళ కోసం పెట్టిన ఒక హౌస్ లాంటిది. సో ఈయన ఏంటి అంటే దీంట్లో లైక్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేయించేవాళ్ళు అనమాట హౌస్ ఆఫ్ సత్యాగ్రహీస్లో. ఈ హౌస్లో లైక్ వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడము అలాంటివి అనమాట. ఓకేనా. సో చర్క అంటే చేనేత చేయించడము ఇలాంటివన్నీ. ఇది హౌస్ ఆఫ్ సత్యాగ్రహీస్ టాల్స్టాయ్ ఫామ్ అనమాట. ఓకేనా. సో మనకి ఈయన గాంధీజీ మనకి సబర్మతి ఆశ్రమం ఎలా అయితే పెట్టారో వార్దాలో ఒక ఆశ్రమం ఉంది కదా. సో అలా సౌత్ ఆఫ్రికాలో టాల్స్టాయ్ ఫామ్ అనే దాన్ని పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గాంధీజీని ఇన్ఫ్లుయెన్స్ చేసిన రైటర్ ఇక్కడ ఏమరన్నాము, టాల్స్టాయ్ అని అన్నాము. సో అలానే ఇంకొక రైటర్ కూడా ఉన్నారు, ఆయన పేరు జాన్ రస్కిన్. ఈ జాన్ రస్కిన్ అనే ఆయన ఒక బుక్ రాశారు, దాని పేరు అంటూ దిస్ లాస్ట్. ఈ అంటూ దిస్ లాస్ట్ అనే బుక్ రిటన్ బై జాన్ రస్కిన్. దిస్ వాజ్ ట్రాన్స్లేటెడ్ బై గాంధీజీ గుజరాతీలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈ అంటూ దిస్ లాస్ట్ అనే బుక్ని హీ ట్రాన్స్లేటెడ్ ఇట్ టు గుజరాతీ అండర్ ద నేమ్, ఈ పేరు చాలా ఇంపార్టెంట్, సర్వోదయ. ఓకేనా. సర్వోదయ అనే పేరుతోటి ఈ అంటూ దిస్ లాస్ట్ని గాంధీజీ గుజరాతీలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. దిస్ అంటూ దిస్ లాస్ట్ వాజ్ రిటన్ బై జాన్ రస్కిన్. సో గాంధీజీని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఇద్దరు రైటర్స్ ఎవరు అంటే టాల్స్టాయ్ అండ్ జాన్ రస్కిన్ అనమాట. ఓకేనా. సో ఈ అంటూ దిస్ లాస్ట్ అనేది ఇట్ ఈస్ అ క్రిటిక్ ఆన్ క్యాపిటలిజం మీద ఒక క్రిటిక్ లాంటిది అనమాట. సో దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి గాంధీజీ గుజరాతీలో సర్వోదయ అనే బుక్ని రాయడం జరిగింది. సో ఫైనల్గా సౌత్ ఆఫ్రికాలో అన్ని సత్యాగ్రహ మూమెంట్స్ సక్సెస్ఫుల్ అయ్యాయి అండ్ గాంధీజీ రిటర్న్డ్ టు ఇండియా. ఆన్ ఏ రోజు రిటర్న్ అయ్యారు, 9th January 1915 గాంధీజీ ఇండియాకి రిటర్న్ అయ్యారు. సో ఇప్పుడు ఈ 9th Januaryనే మనము గాంధీజీ ఇట్లా ఇండియాకి రిటర్న్ అయ్యారు కాబట్టి దిస్ డేని వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ యాజ్ ప్రవాసీ భారతీయ దివస్ అని మనం ఇప్పటికి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎన్ఆర్ఐ డే అంటాం కదా, ప్రవాసీ భారతీయ దివస్ అన్న పేరుతో వీఆర్ సెలబ్రేటింగ్ 9th January యాజ్ ప్రవాసీ భారతీయ దివస్. ఓకేనా. సో ఇలా గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో సత్యాగ్రహ అనే ప్రిన్సిపల్ని ఇన్వెంట్ చేసి ఆయన అక్కడ వర్కౌట్ చేసి సక్సెస్ఫుల్గా సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఇండియన్స్ కోసం పనిచేసి ఆ సత్యాగ్రహ ప్రిన్సిపల్ని ఇండియాలోకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఒకసారి చూడండి, సత్యాగ్రహ ప్రిన్సిపల్స్ ఏమేమంటున్నాము, ట్రూత్ఫుల్ అంటున్నాం, నాన్ వైలెంట్ అంటున్నాం, ఫియర్లెస్ అంటున్నాం, పేషియన్స్, నో హేట్రెడ్ టువర్డ్స్ ఈవిల్. ఇలాంటి ప్రిన్సిపల్సే మనకు మళ్ళీ ఆయన ఇండియాలోకి చేసిన సత్యాగ్రహ మూమెంట్స్లో కనపడుతూ ఉంటాయి కదా. గాంధీజీ స్టార్ట్ చేసిన ఏ మూమెంట్ అయినా నాన్ వైలెంట్గానే వెళ్ళింది అండ్ ఆయన ఫియర్లెస్గా ఉన్నారు, చాలా ఓర్పుతో ఉన్నారు, నో హేట్రెడ్ టువర్డ్స్ ఈవిల్. ఇక్కడ చూడండి, నాన్ వైలెంట్ అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు దట్ ఏంటది, రౌలత్ యాక్ట్ అనేది వచ్చింది కదా మనకి. సో రౌలత్ యాక్ట్కి అగెయిన్స్ట్గా రౌలత్ సత్యాగ్రహ మొదలుపెట్టాలి అని అనుకున్నారు. మొదలుపెట్టిన వెంటనే జలియన్ వాలాబాగ్ మసాకర్ జరిగింది. సో అది చాలా వైలెన్స్ అవ్వడంతో ఈయన సత్యాగ్రహాన్ని ఆపేయడం జరిగింది. అండ్ అగైన్ మళ్ళీ మనము నాన్ కోఆపరేషన్ మూమెంట్ తీసుకున్నా కూడా నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ అయిన వెంటనే చౌరీ చౌరా ఇన్సిడెంట్ అని ఒకటి జరిగింది కదా. అంటే అక్కడ ఒక చిన్న పోలీస్ స్టేషన్ తగలబడిపోవడం జరిగింది. సో అక్కడ మళ్ళీ వైలెన్స్ అయింది అని చెప్పి అగైన్ హీ స్టాప్డ్ దిస్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఆయన ఎప్పుడైతే మూమెంట్ వైలెంట్గా టర్న్ అవుతోంది అని అనుకున్నారో అప్పుడు ఇమీడియట్గా స్టాప్ చేసేసారు దాన్ని. అంటే హీ బిలీవ్డ్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వైలెన్స్ అండ్ ట్రూత్ఫుల్నెస్. సత్యమేవ జయతే అనే దాన్ని నమ్ముతారు గాంధీ. ధర్మం ఎప్పుడైనా
గెలుస్తుంది, ఏతో ధర్మస్ తతో జయః అంటారు కదా. అంటే లేట్ అవ్వచ్చు బట్ ధర్మం ఎప్పుడైనా గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది అని నమ్మిన వ్యక్తి గాంధీజీ. సో ట్రూత్ఫుల్నెస్, నాన్ వైలెంట్, ఫియర్లెస్గా ఉన్నారు. అండ్ నో హేట్రెడ్ టువర్డ్స్ ఈవిల్ చూడండి, అంటే మన శత్రువు అయినా సరే మనం వాళ్ళ పట్ల ద్వేషం చూపించకూడదు. దీనికి వీ కెన్ సే ద ఎగ్జాంపుల్ ఆఫ్ లైక్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో మనకి సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, వీళ్ళందరూ ఏమని అంటున్నారు, సెకండ్ వరల్డ్ వార్ టైంలో బ్రిటన్కి అగెయిన్స్ట్గా మనము దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుందాం, ఈ వరల్డ్ వార్ 2ని మనము వార్ని వేట్ చేద్దాము అండ్ వాళ్ళ మీద కండిషన్స్ పెడదాం, మేము మీకు వరల్డ్ వార్ 2లో సపోర్ట్ చేయాలి అని అంటే మాకు కంప్లీట్ ఇండిపెండెన్స్ ఇవ్వాలి అని చెప్పి అడుగుతాము అని అన్నప్పటికీ అలా మనం అడగకూడదు అని చెప్పి నచ్చ చెప్పడం జరిగింది. అంటే అది కరెక్ట్ టైం కాదు, అలా మనం చేయకూడదు అని చెప్పి గాంధీజీ గారు చెప్పడం జరిగింది. అక్కడ మనము ఈ నో హేట్రెడ్ టువర్డ్స్ ఈవిల్ అనే పాయింట్ మనం కోట్ చేయొచ్చు అనమాట. సో ఇలా సత్యాగ్రహ ప్రిన్సిపల్స్ అన్నిటినీ ఆయన చాలా ఎంత స్ట్రాంగ్గా నమ్మారో తర్వాత మూమెంట్స్లో కూడా ఆయన అలాగే ఫాలో అవ్వడం జరిగింది. అండ్ యాక్టివిటీస్ కూడా ఇవన్నీ మనం ఫర్దర్గా మన క్విట్ ఇండియా మూమెంట్ వరకు ఆయన చేసిన మేజర్ యాక్టివిటీస్ అన్నిట్లో కూడా ఇవే కనపడతాయి మనకి. నాన్ కోఆపరేషన్, బాయ్కాట్, నో ట్యాక్స్ క్యాంపెయిన్, డిక్లైనింగ్ ఆనర్స్ అండ్ పొజిషన్స్, కైజర్ ఏ హింద్ని రిటర్న్ ఇచ్చేయడం కానివ్వండి, ఇలాంటివే కనపడుతూ ఉంటాయి కదా. సో ఇదన్నమాట, ఇవి యాక్టివిటీస్ ఆఫ్ గాంధీజీ ఇన్ సౌత్ ఆఫ్రికా. అండ్ ఇవే మళ్ళీ ఫర్దర్గా ఆయన నేషనల్ మూమెంట్లో కూడా ఈయన ఇదే ఫాలో అవ్వడం జరిగింది. ఓకేనా. ఆయన నమ్ముతారు కదా, ప్రాక్టీస్ వాట్ హీ ప్రీచెస్, ఆయన ఏం చెప్తారో అదే ప్రాక్టీస్ చేస్తారు కదా. సో కాబట్టి ఆయన సత్యాగ్రహాన్ని చెప్పారు, సత్యాగ్రహాన్ని నమ్మి ఫాలో అవుతూ వచ్చారనమాట. దిస్ ఈజ్ గాంధీజీ ఇన్ సౌత్ ఆఫ్రికా. అండ్ కాబట్టే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకి, గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో చేసిన యాక్టివిటీస్, గాంధీయన్ ఐడియాలజీతో ఇన్ఫ్లుయెన్స్ అయిన మండేలా గారు, నెల్సన్ మండేలా ఉన్నారు కదా. సో ఆయన రేసిజంకి అగెయిన్స్ట్గా ఇది మూమెంట్ చేసేటప్పుడు, యాంటీ అపార్థైడ్ మూమెంట్ టైంలో ఆయన ఏమని చెప్పారు, నేను గాంధీయన్ ఐడియాలజీని బిలీవ్ చేస్తాను, నాన్ వైలెన్స్ అండ్ సత్యాగ్రహాన్ని నేను నమ్ముతాను అని చెప్పి ఆయన ఏమన్నారంటే, ఇండియా హ్యాస్ సెంట్ గాంధీ అండ్ వీ రిటర్న్డ్ యూ మహాత్మా గాంధీ అని అంటాడు. ఓకేనా. ఇండియా గాంధీనిస్తే సౌత్ ఆఫ్రికా మహాత్మా గాంధీగా మీకు ఆయనను తిరిగిచ్చింది అని. ఓకేనా. మనం జస్ట్ గాంధీజీని సౌత్ ఆఫ్రికాకి పంపించాము కదా, ఆయన ఒక లాయర్గా వెళ్ళారు, కానీ అక్కడ ఈ సత్యాగ్రహ ప్రిన్సిపల్స్ని అంతా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి ఆయన ఒక మహాత్ముడిగా తిరిగి మళ్ళీ ఇండియాకు వచ్చాడు అన్న ఉద్దేశంతో నెల్సన్ మండేలా గారు చెప్తానమాట, ఇండియా గేవ్ ఎంకే గాంధీ అండ్ వి రిటర్న్డ్ యూ మహాత్మా గాంధీ అని చెప్తారనమాట. సో అంత ఇంపార్టెంట్ ఫేజ్ అనమాట గాంధీ లైఫ్లో కానివ్వండి అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్లో కానివ్వండి, గాంధీ ఇన్ సౌత్ ఆఫ్రికా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అండ్ ఈరోజు మనం ఈ టాపిక్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా వచ్చింది ఇంతకుముందు అన్నది చూద్దాం. ఓకేనా. మెయిన్స్లో అయితే ఎలా వచ్చింది, ప్రిలిమ్స్లో అయితే ఎలా వచ్చింది చూడండి. మెయిన్స్ క్వశ్చన్ అయితే ఇలా రావచ్చు. ఎలా అంటే, ఎగ్జామిన్ హౌ గాంధీజీస్ ఎర్లియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా షేప్డ్ ద ఫ్రీడమ్ మూమెంట్స్ ఇన్ ఇండియా ట్రాన్సెండింగ్ త్రూ మోడరేట్ ఫేజ్ టు గాంధీయన్ ఫేజ్. మోడరేట్ ఫేజ్ నుంచి మనము గాంధీయన్ ఫేజ్గా మారేటం టైంలో గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో గాంధీజీకి అయిన ఎక్స్పీరియన్సెస్ ఎలా షేప్ చేశాయి ఫర్దర్ ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ ఇండియా. ఓకేనా. సో గాంధీజీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ సౌత్ ఆఫ్రికా, హౌ ఇట్ షేప్డ్ ఫ్రీడమ్ మూమెంట్, ఫర్దర్ ఫ్రీడమ్ మూమెంట్స్ ఇన్ ఇండియా అనమాట. సో ఇప్పుడు మనము సౌత్ ఆఫ్రికాలో గాంధీజీకి ఏం జరిగింది అన్నది తెలుసు కాబట్టి, ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ మూమెంట్స్లో గాంధీజీ దాన్ని ఎలా యూజ్ చేసుకున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది మెయిన్స్ క్వశ్చన్ అయితే. అండ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, ఇక్కడ ఉంది ఒక క్వశ్చన్, మహాత్మా గాంధీ సెడ్ దట్ some of his deepest convictions were reflected in a book titled Unto This Last. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, and the book transformed his life. What was the message from the book that transformed Mahatma Gandhi? ఇది 2011లో అడిగిన క్వశ్చన్. ఓకేనా. ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏది అని మీరే ఒకసారి చదివి కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ రైట్ ఆన్సర్ నేను లాస్ట్లో మీకు చెప్తాను మళ్ళీ. ఓకేనా. ఆన్సర్ చేస్తాను టుమారో. ఓకే. సో దిస్ ఈజ్ ద ప్రిలిమ్స్ క్వశ్చన్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. అంటూ దిస్ లాస్ట్
మెసేజ్ అండ్ టు దిస్ లాస్ట్ అనే బుక్ యొక్క మెసేజ్ ఏంటి, ద ట్రాన్స్ఫార్మ్డ్ గాంధీజీ అని అంటున్నాం. సో ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సరో కామెంట్ చేయండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ద సెషన్ టుడే. గాంధీ ఇన్ సౌత్ ఆఫ్రికా అన్న టాపిక్ని మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. మేకింగ్ ఆఫ్ గాంధీ, సత్యాగ్రహ ఇన్ సౌత్ ఆఫ్రికా, ఎంకే గాంధీ, ఈ టాపిక్ని మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ సో కీప్ వ్యూయింగ్ దిస్ సిరీస్. మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇందాక క్వశ్చన్ చెప్పుకున్నాం కదా, అలాగే డిస్కస్ చేసుకుంటూ ఉందాము. టిల్ దెన్ కీప్ రీడింగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బాయ్.